ఒక శాస్త్రవేత్తగా రక్షణ రంగంలో పరిశోధనలకు ఎంత ఆవశ్యకత ఉందో ఆయనకు బాగా తెలుసు. కాబట్టే శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంతో భారతదేశాన్ని అగ్రగామిగా నిలిపేలా యువకులు చొరవ తీసుకోవాలని ఉద్బోధిస్తారాయన. భవిష్యత్ అభివృద్ధి అంతా సాంకేతిక పరిజ్ఞానంతోనే ముడిపడుంటుందని, ఇందులో యువత పాత్రే కీలకమని భావిస్తారు. అప్పుడే మన దేశం రక్షణ, ఇంధన, సైబర్, ఆహార, ఔషధ, ఆరోగ్య రంగాల్లో నిరంతర స్వయం సమృద్ధి సాధించగలదని చెబుతారు. అయితే శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంపై ఎంతగా దృష్టి పెట్టినా అది పర్యావరణానికి హాని చేయని విధంగానే సాగాలి అంటారు. ఎందుకంటే మనిషి మనుగడకు ఆధారంగా నిలుస్తోన్న ప్రకృతిని విస్మరిస్తే విపత్తు తప్పదన్నది ఆయన గట్టి నమ్మకం. డిఆర్డీఓ కేవలం వ్యూహాత్మక రక్షణపైనే కాదు, జీవశాస్త్ర పరిశోధనలను సాగిస్తోంది. ఎత్తైన కొండ ప్రాంతాల్లో పంటలు పండించడం, జంతువుల పెంపకంతో పాటు మైక్రోబయాలజీ పైన జరుగుతున్న ఎన్నెన్నో అధ్యయనాలకు సారస్వత్ ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తున్నారు. కలాం, గోపాలస్వామి వంటి దీక్షాదక్షుల స్ఫూర్తి కూడా తోడు కావడంతో పట్టుదల, నైపుణ్యాల మెరుగుదల, నాయకత్వ లక్షణాలు పట్టుబడ్డాయి. I must say that the biggest guiding factor in my life has been, of course, Dr. Kalam. నేను ఇన్ని విజయాలు సాధించడానికి నాకు ప్రేరణగా నిలిచింది డాక్టర్ అబ్దుల్ కలాం మరియు గోపాలస్వామి. శాస్త్ర పరిశోధనలు ఎందుకు చేయాలి, ఎలా చేయాలి, ఫలితాలను ఎలా సాధించాలి, కాలానుగుణంగా అవసరమైన రక్షణ అంశాలను ఎలా పరిష్కరించుకోవాలో అనే విషయాలను కలాం, గోపాలస్వామిల వద్ద నుండి నేర్చుకున్నాను. ఫలితం సాధించేదాకా విశ్రమించని నైజం ఈ ఇద్దరిది. అందుకే వీరిని నా స్ఫూర్తి ప్రదాతలుగా చెప్తాను. మిస్సైల్ రంగ అభివృద్ధిలో, దేశ రక్షణ అవసరాల్లో కలాం డిఆర్డీఓ సంస్థకు చేసిన కృషి ఎంతో ముఖ్యమైంది. రక్షణ మంత్రిత్వ శాఖకు సలహాదారునిగా ఆయన సేవలే నాకు ఆదర్శంగా తీసుకుని ఆయన వారసునిగా ముందుకు వెళుతున్నాను. Development also came heavily in my style of working. దేశ రక్షణ పరిశోధనా రంగానికి కేంద్ర బిందువైన డిఆర్డీఓ ప్రధాన సంచాలకుడయ్యాడంటేనే ఆయన పట్టుదల ఎంత గొప్పదో అర్థమవుతుంది. క్షిపణి పరిజ్ఞానానికే ఆధారభూతంగా నిలిచిన లిక్విడ్ ప్రొపల్షన్ వ్యవస్థకు నాయకత్వం వహించి దాన్ని సుసాధ్యం చేసిన ఆయన కర్తవ్య నిష్ఠ ఎందరికో స్ఫూర్తిదాయకం. DRDO is one of the 3 strategic departments of Government of India. డిఆర్డీఓ సంస్థ దేశంలోని 3 స్ట్రాటజిక్ విభాగాల్లో ఒకటి. ప్రధానంగా త్రివిధ దళాలకు అవసరమయ్యే రక్షణ పరికరాలను అందించడం దీని ముఖ్య ఉద్దేశం. సైనిక రంగాలకు అవసరమైన ఆయుధాలు, క్షిపణులు, ట్యాంకర్లు, ఇతర యుద్ధ సామాగ్రిని రక్షణ దళాల పరిశోధనలు, ప్రయోగాలు, ఉత్పత్తులను చేపడుతుంది. నావికా దళమైన, వైమానిక దళమైన, సైన్యమైన, క్షిపణులైన ఏ అవసరానికైనా ప్రభుత్వం భారీ ఎత్తున ఆర్థిక అవసరాలను సమకూరుస్తుంది. దేశవ్యాప్తంగా ఉన్న 52 డిఆర్డీఓ కేంద్రాలకు ప్రతి ఏటా 10,000 కోట్ల బడ్జెట్ను కేటాయిస్తారు. నిజానికి 50 నుండి 60,000 కోట్ల వరకు కూడా ఈ బడ్జెట్ వెళుతుంది. డిఆర్డీఓ సంస్థలకు కావలసిన అన్ని వనరులను ప్రభుత్వం సమకూరుస్తూ రక్షణ రంగంలో దేశాన్ని పటిష్టపరుస్తుంది. Provided with best of the facilities. ఉపరితలం నుంచి ఉపరితల లక్ష్యాలను ఛేదించే పృథ్వీ క్షిపణి రూపకల్పన బాధ్యతను ఆయన దిగ్విజయంగా పూర్తి చేశారు. 1988 ఫిబ్రవరి 25న దీనిని మొట్టమొదటిసారిగా విజయవంతంగా ప్రయోగించడంతో సారస్వత్ గొప్పతనం వినీలాకాశానికి చేరింది. దేశీయంగా రూపొందించిన తొలి బాలిస్టిక్ క్షిపణి ఇదే కావడం విశేషం. భారత ప్రభుత్వం 1980లో ఆరంభించిన ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిసైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ IGMDPలో భాగంగా రూపొందిన తొలి క్షిపణి ఇదే. ఇందులో ఉపయోగించిన లిక్విడ్ ప్రొపల్షన్ వ్యవస్థ అంతా సారస్వత్ నేతృత్వంలో రూపొందిందే కావడం గమనార్హం. Prithvi missile, which has been powered by
2 liquid propellant rocket engines which were developed by me. పృథ్వీ మిసైల్కు కావలసిన 2 ద్రవ ఇంధన రాకెట్ ఇంజిన్లను రూపకల్పన చేసింది నేనే. ద్రవ ఇంధన రాకెట్ ఇంజిన్ల అభివృద్ధి సృష్టికర్తగా నన్ను కొనియాడతారు. డిఆర్డీఓలో నా కెరియర్ ప్రారంభమైంది లిక్విడ్ ప్రొఫెషనల్స్ విభాగంలోనే. ఆ విధంగా పృథ్వీ మిసైల్ నింగికెగరటంలో ప్రొపలెంట్స్, ఇంజెక్టర్స్, థర్మోపంప్స్, కంబషన్ బాంబర్స్, పృథ్వీ మిసైల్లోని అన్ని ప్రయోగాల్లో సమన్వయపరిచి 3 టన్నుల లిక్విడ్ ప్రొపల్లెంట్ ఇంజిన్తో పృథ్వీ క్షిపణిని అభివృద్ధి పరిచాం. తరువాత కాలంలో పీడీఎల్, హెచ్ఏఎల్లో వాటిని అభివృద్ధి పరిచి ఇప్పటి వరకు 250కి పైగా ఉత్పత్తి చేసి భారత సైన్యానికి అందించాం. అది డిఆర్డీఓ సంస్థ శాస్త్రవేత్తలు, సిబ్బంది విజయంగా గర్వంగా చెప్పగలను. Have been manufactured and they are today a reality.